హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గమ్మత్తు రుచులు. ఈరోజైతే మన ఛానల్లో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలిగే ఎండి మిరపకాయ పొడివేపుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 8 లేదా 10 ఎండి మిరపకాయలు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో చికెన్ తీసుకొని 2 లేదా 3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ధనియాలు, 6 చెక్కలు, 10 లవంగాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ గసాలు కూడా వేసుకొని అవన్నీ దూరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం నానపెట్టుకునే ఎండుమిరపకాయలు, మనం వేయించుకున్న మసాలా దినుసులు కూడా కలిపి ఇవన్నీ మెత్తగా పేస్ట్ పట్టి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా అందులో వేసి పచ్చివాసన పోయించేంత వరకు వేయించుకోవాలి. నూనె ఇప్పుడు పైకి తేలుతుంది. అలాంటి టైంలో మనం చికెన్ కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా చికెన్ పట్టేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడైతే మనం కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయినప్పుడు మనం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మన టేస్టీ అండ్ జ్యూసీ ఎండుమిరపకాయ పొడివేపుడు అయితే రెడీ అయిపోతుంది. సో గైస్, మీరు కూడా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.